వాస్తవంగా నిన్న అకస్మాత్ పాకిస్తాన్‌తో మ్యాచ్ నిర్వహణే చాలామందికి నచ్చలేదు. అదే సందర్భంలో ఆ మ్యాచ్ ఓకే గానీ, మ్యాచ్ బిగిన్ అయిన తర్వాతన ఆహ్, జరిగినటువంటి పరిణామాలు ఏదో ఉద్వేగాలు రేగుతాయంటే అది కూడా లేదు. కానీ వచ్చినటువంటి అతి పెద్దదైనటువంటి సమస్య ఏంటయ్యా అంటే ఆ గెలిచేసిన తర్వాత భారతదేశం షేక్ హ్యాండ్ అన్నటువంటిది ఇవ్వలేదు అన్నటువంటిది. దానికి వెనకాల ఉన్నది కోచ్ అంటూ ఆ కోచ్ మీదన యాక్షన్ తాజాగా జరిగింది. కోచ్‌కి సంబంధించి యాక్షన్ తీసుకోవడం. ఇదే అతన్ని బహిష్కరించకపోతే మేము ఊరుకోము అని చెప్పేసేసి, లేకపోతే ఏసియా కప్ నుంచి మేము వెళ్ళిపోతామంటూ పాక్ క్రికెట్ టీం ప్రకటించింది. కానీ అసలు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడానికి వెనకాల కోచ్ గంభీర్ ఉన్నారన్నటువంటి తాజా అంశం. సోషల్ మీడియాను పక్కన పెట్టండి. మీ పని కేవలం భారతదేశం కోసం ఆడటమే. పాల్గామ్ అటాక్‌ని మర్చిపోవద్దు. ఎవ్వరితో షేక్ హ్యాండ్ ఇవ్వకండి. మైదానంలో మీ బెస్ట్ ఇవ్వండి. ఇది మ్యాచ్‌కు ముందు ఆయన స్పష్టంగా ఇచ్చినటువంటి ఆదేశాలు. అదే అమలు చేశారు ఆళ్ళంతా.